హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ స్టాక్ మనకి గత 10 సంవత్సరాల్లోనే 41% సిఏజిఆర్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ క్రియేటింగ్ మోనోపోలీ. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఈ స్టాక్ ఫ్యూచర్లో మోనోపోలీ అవ్వబోతుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ మోనోపోలీ కాదు, బట్ ఇన్ ఫ్యూచర్ మోనోపోలీ అవ్వచ్చు. అండ్ యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ స్టాక్ దాని యొక్క పీక్ 1400 రూపీస్ నుంచి పడిపోయి 40% డిస్కౌంట్తో 1000 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. అండ్ ఈ మిడ్ క్యాప్ స్టాక్ మనకి రిటైల్ సెక్టార్కి సంబంధించిన స్టాక్. యూజువల్గా ఇండియాలో మనకి 70% ఆఫ్ ద పీపుల్ రూరల్ పాపులేషన్ ఉంటే రిమైనింగ్ 30% అర్బన్ పాపులేషన్ అని అనుకోవచ్చు. సో జనరల్గా మనకి ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉంటాయి. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏవైతే కంపెనీస్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్తో రన్ అవుతూ గవర్నమెంట్కి కంటిన్యూస్గా ట్యాక్సెస్ పే చేస్తూ ఎంప్లాయీస్కి రెగ్యులర్గా శాలరీస్ పే చేస్తూ ఉంటాయో అలాంటివి మనకి ఆర్గనైజ్డ్ బిజినెస్ లేదా ఆర్గనైజ్డ్ సెక్టార్ అవుతుంది. వేరాజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఏమీ పే చేయరు అండ్ ఎంప్లాయీస్కి రెగ్యులర్గా శాలరీస్ సర్టెన్ అమౌంట్ పే చేయాలి అని చెప్పి ఏమీ ఉండదు అండ్ టాక్సేషన్ కూడా ఉండదు. ఇలాంటి వాళ్ళు మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని అనుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయబోయే స్టాక్స్ ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటాయి. అండ్ మనం ఈ రిటైల్ సెక్టార్లో స్పెషల్లీ ఫుట్వేర్ ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ ఫుట్వేర్ ఇండస్ట్రీలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆర్గనైజ్డ్ వర్సెస్ అన్ఆర్గనైజ్డ్ యొక్క వెయిటేజెస్ చూసుకున్నాము అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ ఫుట్వేర్లో స్పెషల్గా గ్రో అవుతూ ఉందన్నమాట. అండ్ గ్రో అవుతూ యాజ్ ఆన్ డేట్ 37.2% మార్కెట్ షేర్తో ఉంది. వేరాజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అంటే చాలా చిన్న చిన్న ప్లేయర్స్, బయట మనకి 100 రూపీస్ 200 రూపీస్కి చెప్పల్స్ అండ్ షూస్ దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా అన్ఆర్గనైజ్డ్ ఫుట్వేర్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు యాక్చువల్గా డిక్లైన్ అవుతున్నారు ఇండియాలో అండ్ వీళ్ళ వెయిటేజ్ వచ్చేసి 68.2% ఉంది. వేరాజ్ ఒక 10 years బ్యాక్ కనుక చూసుకుంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళు కేవలం 20% ఉంటే అన్ఆర్గనైజ్డ్ ఫుట్వేర్ వాళ్ళు 80% దాకా ఉన్నారు. బట్ లాస్ట్ 10 years నుంచి ఆర్గనైజ్డ్ ఫుట్వేర్ యొక్క బిజినెస్ పెరుగుతూ 37.2% మార్కెట్ షేర్ దాకా పెంచుకోగలిగింది. సో ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఫుట్వేర్ లో మనం ఇంకొంచెం డెప్త్ కి వెళ్దాం. మనం ఇక్కడ కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అది కూడా 2013లో, అంటే దాదాపుగా 10 సంవత్సరాల క్రితం గనక అబ్జర్వ్ చేస్తే బాటాకి 42% మార్కెట్ షేర్ ఉందన్నమాట. అంటే మొత్తం ఆర్గనైజ్డ్ ప్లేయర్ అంతా కూడా 100% అనుకుంటే ఆ 100% లో బాటాకి 42% ఉంది. నెక్స్ట్ రిలాక్సో ఫుట్వేర్ కి 23%, మిర్జా ఇంటర్నేషనల్ కి 14%, లిబర్టీకి 8%, భారతీయ 6% అండ్ క్రూ 6% అండ్ శ్రీ లెదర్స్ 1%. ఇలా 10 years బ్యాక్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ లో టాప్ కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ ఇలా ఉండేవి. కానీ మనకి 2021లో కనుక అబ్జర్వ్ చేస్తే 10 సంవత్సరాల క్రితం బాటా లీడింగ్ లో ఉంటే యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు రిలాక్సో లీడింగ్ లో మనకు కనపడుతుంది. సో రిలాక్సో ఫుట్వేర్ కి 36.5% మార్కెట్ షేర్ ఉంది, బాటాకి 26.5% మార్కెట్ షేర్, మిర్జా ఇంటర్నేషనల్ కి 15.5%, కాదిమ్కి 8.7%, లిబర్టీకి 6.2% అండ్ అదర్స్ 6.6% వరకు మనకి 2021లో మార్కెట్ షేర్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్గనైజ్డ్ ప్లేయర్ లో బాటా యొక్క మార్కెట్ షేర్ అనేది తగ్గుతూ ఉంది, వెరాజ్ రిలాక్సో అండ్ మిర్జా ఇంటర్నేషనల్ యొక్క మార్కెట్ షేర్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఏ స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నానో. సో ఆ స్టాక్ గనక మీరు గెస్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అయితే గోయింగ్ అహెడ్ మనం ఇప్పుడు కంపారిజన్ లోకి వెళ్దాం. మనకి ఇప్పుడు బెస్ట్ స్టాక్స్ గా మనకి బాటా, రిలాక్సో అండ్ మిర్జా ఇంటర్నేషనల్ కనపడుతూ ఉన్నాయి. మరి ఈ 3 స్టాక్స్ లో ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి, లేదా ఏ స్టాక్ ఇప్పుడు ఒక మోనోపోలీని క్రియేట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా ఈ విషయం కొంచెం కాంప్లికేటెడ్. ఇండియాలో కస్టమర్ ఒపీనియన్ లేదా బిహేవియర్ ఎలా మారుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. బట్ దీన్ని చాలా సింప్లిఫై చేస్తూ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటి యొక్క ఆన్సర్స్ మీకు తెలుస్తుందో లేదో చూద్దాం. జనరల్ గా మనకి ఎవరు ఎక్కువ ఫుట్వేర్ రెవెన్యూ క్రియేట్ చేస్తారు, మెన్నా, ఉమెన్ ఆర్ కిడ్స్? వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎక్కువ శాతం ఫుట్వేర్కి ఖర్చు పెడుతూ ఉంటారు అని అనుకుంటున్నారు మీరు? సో ఇండియాలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం మార్కెట్ షేర్లో మనకి దాదాపుగా మెన్కే మెజారిటీ మార్కెట్ షేర్, 58% ఖర్చు మెన్నే పెడుతూ ఉన్నారు. అండ్ ఉమెన్ 29% అండ్ కిడ్స్ కోసం 13% వరకు ఫుట్వేర్ యొక్క రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఎవరైతే మెన్కి కావాల్సిన ఫుట్వేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారో ఆబ్వియస్గా అలాంటి కంపెనీస్ గ్రో అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ అలాగే ఉమెన్ కి కూడా ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరాస్ కిడ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కేవలం 13% మాత్రమే మనకి రెవెన్యూ జనరేషన్ ఉంది. కాబట్టి అక్కడ ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ అనేది అంత ఈజీగా గ్రో అవ్వదు కదా. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే సెగ్మెంట్ వైజ్ గా కనుక చూస్తే మనకి నార్మల్ గా క్యాజువల్ షూస్ ఉంటాయి, స్పోర్ట్స్ షూస్ ఉంటాయి, మాస్ షూస్. సో ఈ మాస్ షూస్ లేదా మాస్ చెప్పల్స్ ఏంటి అంటే ఏవైతే షూస్ కానీ చెప్పల్స్ కానీ 200-250 రూపీస్ కంటే తక్కువ రేంజ్ లో ఉంటాయో అలాంటివి మనకి మాస్ షూస్ కానీ మాస్ చెప్పల్స్ కానీ అంటాం అనమాట. యాక్చువల్ గా ఇండియాలో 70% రూరల్ పాపులేషన్ అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పూర్ పీపుల్ కాబట్టి మాస్ ఫుట్వేర్ యొక్క మార్కెట్ షేరే మనకి 22% దాకా ఉంది. అండ్ అలాగే నాన్ ప్రీమియం లెదర్, ప్రీమియం లెదర్ బ్రాండ్స్ కూడా మనకి ఇండియాలో చెప్పుకోదగ్గ మార్కెట్ షేర్ ఉంటూనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం బాటాని గనక అబ్జర్వ్ చేస్తే బాటా యూజువల్ గా మనకి స్కూల్ షూస్ తయారు చేస్తూ ఉంటారు. అండ్ అలాగే క్యాజువల్ వేర్ లో కూడా బాటా ఎప్పుడు ఉంటూనే ఉంది. కానీ రీసెంట్ గా ప్రీమియం ఫుట్వేర్ లో కూడా వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా వీళ్ళు మొత్తం ఇండియన్ షూ మార్కెట్ లో 75% మార్కెట్ ని టార్గెట్ చేసే విధంగా గ్రో అవుతూ ఉన్నారనమాట. అంటే క్యాజువల్స్ లో 61%, స్పోర్ట్స్ లో 7%, అండ్ అలాగే ప్రీమియం లెదర్ లో ఒక 7%, మొత్తం 75% వరకు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యాక్చువల్ గా బాటా యొక్క ప్రొడక్ట్స్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం లాగా డిజైన్ చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు మాస్ ఎవరైతే 22% కాన్సన్ట్రేషన్ ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ అలాగే మనం మిర్జా ఇంటర్నేషనల్ అబ్జర్వ్ చేసినా కూడా లెదర్ ఫుట్వేర్ తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రీమియం అండ్ నాన్ ప్రీమియం లెదర్ ఫుట్వేర్ తయారు చేయడం ద్వారా వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం రెవెన్యూ షేర్ లో కేవలం 20% మీద మాత్రమే ఉంది. అందుకని ఈ మిర్జా ఇంటర్నేషనల్ అనేది మనకి గ్రో అవుతూ ఉన్నా అంత స్పీడ్ గా గ్రో అవ్వకపోవచ్చు. అండ్ నెక్స్ట్ రిలాక్సో ఫుట్వేర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకి మాస్ ఫుట్వేర్, క్యాజువల్స్, స్పోర్ట్స్ వేర్ అండ్ యాక్టివ్ వేర్ ఇలా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మొత్తం 100% ఉంటే కేవలం లెదర్ని మాత్రం వదిలేస్తూ ప్రీమియం లెదర్ అండ్ నాన్ ప్రీమియం లెదర్ని వదిలేస్తూ రిమైనింగ్ 90% మార్కెట్ షేర్ని రిలాక్సో ఫుట్వేర్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. అందుకనే రిలాక్సో ఫుట్వేర్ ఒక మోనోపోలీగా తయారవుతుంది. ఎందుకంటే చాలా మంది ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ మాస్ ఫుట్వేర్ని వదిలేస్తూ ఉంటారు. బట్ మాస్ ఫుట్వేర్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ రిలాక్సో ఫుట్వేర్ గ్రో అవ్వడం వల్లే దీని యొక్క మోనోపోలీ అనేది ఇప్పుడిప్పుడే క్రియేట్ అవుతూ ఉంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చిన ఎకనామిక్స్ టైమ్స్ లో ఆర్టికల్ కనుక అబ్జర్వ్ చేస్తే రిలాక్సో ఫుట్వేర్ వాళ్ళ యొక్క ఓన్ ఫ్యాక్టరీస్ బిల్డ్ చేయడం కోసం ఇన్వెస్ట్ చేస్తూ లో ప్రైస్ లో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ఇచ్చే విధంగా ఒక మోనోపోలీని క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ లో రాశారు. అండ్ ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ లో కూడా 90% మార్కెట్ సెగ్మెంట్ ని కాన్సన్ట్రేట్ చేసే ఒకే ఒక్క కంపెనీ కేవలం రిలాక్సో ఫుట్వేర్ మాత్రమే. బాటా అండ్ మిర్జా ఇంటర్నేషనల్ మనం హిస్టారికల్ గా గ్రో అవడం చూస్తూ ఉన్నా కూడా వీళ్ళు ఒక లిమిట్ తో గ్రో అవుతూ ఉన్నారు. బట్ ఎలాంటి లిమిట్ లేకుండా గ్రో అయ్యే కంపెనీ రిలాక్సో ఫుట్వేర్. ఈ కంపెనీ యొక్క బ్రాండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే రిలాక్సో, స్పార్క్స్, బహమాస్ అండ్ ఫ్లైట్ అనే బ్రాండ్ తో రిలాక్సో ఫుట్వేర్ గ్రో అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ని మనం కొంచెం డీప్ గా స్టడీ చేద్దాము. సో దానికోసం నేను screener.in లో రిలాక్సో ఫుట్వేర్ ని ఓపెన్ చేశాను. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మనం కంపేర్ చేసుకుంటే 2012 లో దాదాపుగా 800 crores ఉంటే అక్కడ నుంచి 3 times ఇంక్రీజ్ అయ్యి 2022 కల్లా 2600 crores వరకు ఈ కంపెనీ యొక్క సేల్స్ పెరిగాయి. వేరస్ ప్రాఫిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే నెట్ ప్రాఫిట్ 10 years బ్యాక్ 40 crores ఉంటే యాజ్ ఆన్ డే 233 crores దాకా, అంటే మోర్ దెన్ 5 times ఇంక్రీజ్ అవుతూ మనకు కనపడుతూ ఉంది. అందుకని లాస్ట్ 10 years లో ఈ కంపెనీ యొక్క సేల్స్ కేవలం 12% CAGR తో పెరుగుతూ ఉంటే అదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ 19% గ్రోత్ తో పెరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ స్టాక్ ని మనం ఒక హై గ్రోత్ స్టాక్ గా కంపేర్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే పాస్ట్ జనరేషన్ వాళ్ళు ఏదైనా ఒక చెప్పల్స్ కానీ షూస్ కానీ కొంటే ఇయర్స్ తరబడి వాడేవాళ్ళు. బట్ రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ జస్ట్ 2 to 3 months వాడిన తర్వాత చెప్పల్స్ ని షూస్ ని రొటేట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల రిలాక్సో ఫుట్వేర్ కి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండబోతుంది. ఆ అడ్వాంటేజ్ ని క్యాలిక్యులేట్ చేసుకునే ఇన్వెస్టర్స్ FIS అండ్ DIS ఈ షేర్ లో కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. అందుకే లాస్ట్ 10 years గా ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ CAGR అబ్జర్వ్ చేస్తే మనకి 41% దాకా కనపడుతూ ఉంది. అయితే రిలాక్సో ఫుట్వేర్ లో అన్ని పాజిటివ్స్ అయినా ఏ నెగిటివ్స్ లేవా అంటే ఏ బిజినెస్ కి కూడా నెగిటివ్స్ లేకుండా ఉండదు. మనం ఆబ్వియస్ గా రిలాక్సో ఫుట్వేర్ కి బయట మార్కెట్ లో కాంపిటీషన్ చూస్తూనే ఉన్నాం. వేరే అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ ఉండడంతో పాటు రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం ఫండమెంటల్స్ లో అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 2016 నుంచి గ్రో అవుతూ 14% నుంచి 16, 17 అండ్ 2021 వచ్చేసరికి 21% వరకు ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగాయి అన్నమాట.
కానీ తర్వాత 2022లో మనకి 16% అండ్ నెక్స్ట్ ఇయర్ 15% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతున్నాయి. సో ఇలా తగ్గడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్. ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం వల్ల రా మెటీరియల్స్ కాస్ట్ అనేది బాగా పెరిగింది. ఈ పెరిగిన రా మెటీరియల్ కాస్ట్ ని ఇమీడియట్ గా కస్టమర్ కి ఫార్వర్డ్ చేయడానికి కుదరక ఒక రకంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గితే, అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఫుట్వేర్ సెక్టర్ మీద 5% జిఎస్టీ ఉండేది, దాన్ని కాస్త 12% గా గవర్నమెంట్ మార్చిందనమాట. సో అది మనకి 1 జనవరి 2022 నుంచి మనకి అమలు పరుస్తూ ఉన్నారు. అందుకని ఈ జిఎస్టీ రేట్స్ పెరగడం అండ్ అలాగే హై ఇన్ఫ్లేషన్ వల్ల మనకి రా మెటీరియల్ కాస్ట్ పెరగడం అనేవి మనకి ఈ ఫుట్వేర్ సెక్టర్ లో యాజ్ ఆఫ్ నౌ ఒక చిన్న డౌన్ ట్రెండ్ అయితే కనపడుతూ ఉంది. కానీ మనం ఈ రా మెటీరియల్ కాస్ట్ గురించి ఇంకొంచెం డీప్ గా ఆలోచిస్తే యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫ్లేషన్ హెవీగా పెరుగుతూ ఉంది కాబట్టి రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది. బట్ రేపటి రోజున ఎప్పుడైతే రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుందో అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ బ్యాక్ టు 17-20% గనక రీచ్ అయ్యాయి అంటే ఈ స్టాక్ మళ్ళీ ఒక హెవీ రిటర్న్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ యాక్చువల్గా హిస్టారికల్గా ఈ స్టాక్ ప్రైస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 45 డిగ్రీస్ యాంగిల్లో ఈ స్టాక్ ప్రైస్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం రీసెంట్ టైం ఫ్రేమ్లో దాదాపుగా ఒక 40% కరెక్షన్ ఇందులో మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి షేర్ని బైన్ డిప్స్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ డిప్ ఇప్పుడు వచ్చింది అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఈ రిలాక్సో ఫుట్వేర్ని ఫండమెంటల్గా కూడా మనం కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే పీర్స్ వైజ్ రిలాక్సో ఫుట్వేర్కి పీర్ కంపారిజన్లో ఫండమెంటల్స్గా నన్ను నెంబర్స్ వైజ్గా ఆలోచిస్తే వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్, క్విక్ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ అసెట్స్, డెట్ టు ఈక్విటీ అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు మిర్జా ఇంటర్నేషనల్ అనేది మనకి ఫండమెంటల్గా ఫేవరబుల్ స్టాక్గా కనపడుతూ ఉంది. అండ్ సెకండ్ ఫేవరబుల్ స్టాక్గా రిలాక్సో ఫుట్వేర్ కనపడుతుంది. అండ్ థర్డ్ ఫేవరబుల్ స్టాక్గా బాటా ఇండియా కనపడుతూ ఉంది. బట్ స్టిల్ నేను మిర్జా ఇంటర్నేషనల్ని కాన్సన్ట్రేట్ చేయకుండా సెకండ్ బెస్ట్ స్టాక్ అయిన రిలాక్సో ఫుట్వేర్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకు అనే రీజన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇది 90% మార్కెట్ సెగ్మెంట్, ఫుట్వేర్లో 90% మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ అలాగే ఒక మోనోపోలీ క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రిలాక్సో ఫుట్వేర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మిర్జా ఇంటర్నేషనల్ మనం అబ్జర్వ్ చేస్తే కేవలం లెదర్ ప్రొడక్ట్స్ మీదే వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉండొచ్చు. అందుకే 10 సంవత్సరాల క్రితం మిర్జా ఇంటర్నేషనల్కి 14% మార్కెట్ షేర్ ఉంటే యాజ్ ఆన్ డేట్ దగ్గరగా 15-16% మాత్రమే ఉంది. వెరాజ్ రిలాక్సో ఫుట్వేర్కి మనం అబ్జర్వ్ చేస్తే 10 years బ్యాక్ 23% ఉన్నది కాస్త ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి వచ్చి 36.5% వరకు మార్కెట్ షేర్ పెంచుకోగలిగింది. సో క్లియర్గా మనకి రిలాక్సో ఫుట్వేర్ యొక్క మార్కెట్ షేర్ పెరగడం చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ మీకు ఇంకొక స్టాక్ కనపడుతుంది, క్యాంపస్ యాక్టివ్ వేర్. ఈ స్టాక్ కూడా మనకి రీసెంట్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. యూజువల్గా ఏవైతే కంపెనీస్ ఐపీఓలోకి వస్తూ ఉంటాయో అలాంటప్పుడు వీళ్ళు చాలా మంచి ఫండమెంటల్స్ చూపించి ఐపీఓలోకి వస్తూ ఉంటారు. బట్ వన్స్ ఐపీఓలోకి వచ్చిన తర్వాత ఈ రిటర్న్స్ అనేవి మళ్ళీ ఫ్యూచర్లో క్రియేట్ అవుతాయా లేదా అనేది ఎప్పుడు కూడా డౌట్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం రిలాక్సో ఫుట్వేర్ని అండ్ క్యాంపస్ యాక్టివ్ వేర్ని కనుక కంపేర్ చేసుకుంటే రిలాక్సో ఫుట్వేర్ యొక్క బుక్ వాల్యూ దాదాపుగా 70 రూపీస్ దాకా ఉంది. అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ దాదాపుగా 12-13 రూపీస్ ఉంది అని అనుకోవచ్చు. వెరస్ క్యాంపస్ యాక్టివ్ వేర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ యొక్క బుక్ వాల్యూ జస్ట్ 14 రూపీసే ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 500 రూపీస్ దాకా ఉండడం వల్ల ఆల్మోస్ట్ బుక్ వాల్యూ కంటే 30 టైమ్స్ ఎక్కువలో ట్రేడ్ అవుతూ ఉంది. రిలాక్సో ఫుట్వేర్ ఓన్లీ 12 టైమ్స్ అండ్ అలాగే క్యాంపస్ యాక్టివ్ వేర్ దాదాపుగా 30 టైమ్స్ వరకు ట్రేడ్ అవుతూ ఉంది. కాబట్టి ఈ క్యాంపస్ యాక్టివ్ వేర్ స్టాక్ వెరీ హైలీ ఓవర్ వాల్యూడ్ స్టాక్ గా నేను అనుకుంటూ ఉన్నాను. అందుకనే ఈవెన్ దో ఈ స్టాక్ కూడా మనకి కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఒక ఫాస్ట్ మొమెంటమ్ లో పెరుగుతూ ఉన్నా కూడా రిలాక్సో ఫుట్వేర్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా అనమాట. ఎవ్రీ 2 years కి ఇంకొక కొత్త ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఈ కంపెనీ తన యొక్క ప్రాఫిట్స్ ని రీఇన్వెస్ట్ చేసుకుంటూ అండ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా, ఒకప్పుడు మనకి 2018 వరకు ఈ కంపెనీకి కొంతవరకు లాంగ్ టర్మ్ డెట్స్ ఉన్నాయి, బట్ 2019 నుంచి కంప్లీట్ గా డెట్ ఫ్రీ కంపెనీగా అండ్ అలాగే మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అది కూడా ప్రాఫిట్స్ ని రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. కాబట్టి ఈ కంపెనీ షేర్ అనేది మనకి హెవీగా పెరగడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అయితే గతంలో ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్ ఈజీగా పెరుగుతుంది కాబట్టి దీని యొక్క స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ 41% వరకు ఉంది. కానీ యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు ఒక మిడ్ క్యాప్ స్టాక్ అయ్యి ఇక్కడ నుంచి గోయింగ్ అహెడ్ దాని పొజిషన్ కాపాడుకుంటూ గ్రో అవ్వాలి. కాబట్టి నెక్స్ట్ 10 years యొక్క సిఏజిఆర్ మనకి దగ్గరగా 25-35% సిఏజిఆర్ వరకు రికార్డ్ చేయొచ్చు. సో ఇలాంటి ఎజంప్షన్స్ చేసుకునేటప్పుడు నా ఒపీనియన్ ఏంటి అంటే రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే పెరిగిందో అది కంట్రోల్లోకి రావాలి అండ్ అలాగే జిఎస్టీ రేట్స్ అనేవి ఎయిదర్ కాన్స్టెంట్ గా ఉండాలి లేదా గవర్నమెంట్ ఫుట్వేర్ సెక్టర్ ని డెవలప్ చేయడం కోసం మళ్ళీ జిఎస్టీ రేట్స్ ని తగ్గిస్తే అది చాలా ఎక్కువ బూస్ట్ అవుతుంది రిలాక్సో ఫుట్వేర్ కి. అండ్ బిజినెస్ మోడల్ పరంగా ఈ కంపెనీ మాస్ ఫుట్వేర్,
క్యాజువల్స్ అండ్ అలాగే స్పోర్ట్స్ వేర్ అండ్ అలాగే ప్రీమియం సెక్టర్, ఈ నాలుగిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ 90% ఆఫ్ ది మార్కెట్ ని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి బిజినెస్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ అలాగే రా మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వబోతున్నాయా డిక్రీజ్ అవ్వబోతున్నాయా అన్న దాని మీదే ఎక్కువగా ఈ రిలాక్సో ఫుట్వేర్ యొక్క గ్రోత్ అనేది డిపెండ్ అవుతూ ఉండొచ్చు. బట్ యాజ్ ఆన్ డేట్ ఈ స్టాక్ ఆల్రెడీ మనకి డిప్లో దొరుకుతుంది కాబట్టి మెల్లిగా ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈవెన్ ఈ స్టాక్ ని మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్ గా ప్రైస్ టు ఎర్నింగ్స్ పెరుగుతున్న స్టాక్. నేను ప్రీవియస్ గా 100x మల్టీ బ్యాగర్ అనే ఒక వీడియో చేసినప్పుడు దాంట్లో ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఒక కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది ఎవ్రీ ఇయర్ స్లోగా పెంచుకుంటూ వెళ్తుందో అదొక మల్టీ బ్యాగర్ స్టాక్ గా అవుతుంది అని. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఆల్రెడీ ఈ స్టాక్ యొక్క పీబై 120 దగ్గర పీక్ అయింది కాబట్టి అంతకు ముందు హైస్ దాదాపుగా 85 to 90 మధ్యలో ఉన్నాయి. సో 85 to 90 మధ్యలో ఈ స్టాక్ యొక్క పీబై ఉన్నప్పుడు మనం ఈ స్టాక్ లో లంసమ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఆన్ డేట్ రిలాక్సో ఫుట్వేర్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 104 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎస్ఐపి మోడ్ లోనే ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఎప్పుడైతే ఇది 80 నుంచి 90 మధ్యలో కనుక మనకి స్టాక్ ప్రైస్ పీబై అవైలబుల్ లో ఉంటుందో అంటే అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ దాదాపుగా 800 నుంచి 900 రూపీస్ వరకు ఉండొచ్చు. సో 800 to 900 రూపీస్ మధ్యలో కనుక మనకి రిలాక్సో ఫుట్వేర్ బై చేసుకుంటే అలాంటప్పుడు మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ గా ఈ రిలాక్సో ఫుట్వేర్ కన్వర్ట్ అవ్వచ్చు. సో ఇలా మనకి ఈ రిలాక్సో ఫుట్వేర్ యాజ్ ఆన్ డేట్ మనకి ఒక మిడ్ క్యాప్ స్టాక్ గా అండ్ గత 10 సంవత్సరాలుగా ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తీసుకొచ్చి 41% సిఏజిఆర్ లాస్ట్ 10 years లో ఇస్తే నెక్స్ట్ 10 years లో మనకి అట్లీస్ట్ ఒక 25% సిఏజిఆర్ అండ్ మాక్సిమం 35 to 40% సిఏజిఆర్ ఇవ్వడానికి ప్రాబబిలిటీతో కనబడుతూ ఉంది. సో ఈ వీడియో మనకి జస్ట్ 10 to 15 minutes లోనే కవర్ అవుతుంది కాబట్టి రిలాక్సో ఫుట్వేర్ గురించి అన్ని పాయింట్స్ నేను చెప్పుండకపోవచ్చు. బట్ స్టిల్ మీరు ఇంకా ఫర్దర్ గా రిలాక్సో ఫుట్వేర్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాత ఫండమెంటల్ గా ఈ స్టాక్ పెరుగుతుంది అని నమ్మితే రిలాక్సో ఫుట్వేర్ ని మీరు కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.